కన్నతల్లితో బంధం, పుట్టిన ఊరితో అనుబంధం ఆజన్మాంతం. అందుకే తల్లిని మించిన దైవం, జన్మభూమిని మించిన స్వర్గం లేదంటారు. మనలో చాలామంది పల్లెల్లో పుట్టి ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలు, నగరాలకు వచ్చిన వారే. విదేశాలకు వెళ్ళిన వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఊరిని వదిలి ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు 30 ఏళ్ల కిందట జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల బాగుకు పాటుపడ్డారు. ఇప్పుడు P4 ద్వారా అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తే 2047 నాటికి జీరో పావర్టీ సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పేదరికంపై గెలుపే లక్ష్యంగా కార్యాచరణకు దిగుతోంది. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నమూనా సిద్ధం చేసింది. పేదల ఉన్నతికి పాటుపడేందుకు P4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్గా వ్యవహరించే ఈ కార్యక్రమాన్ని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రారంభిస్తోంది. ఈ శుభవేళ వెలగపూడిలో నిర్వహిస్తున్న సభకు ప్రతి గ్రామం నుంచి ఒక్కరైనా హాజరు కావాలని పిలుపునిచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఓ బస్సు ఏర్పాటు చేసింది. ఆర్థిక పరిపుష్టి కలిగిన 10% మంది, అట్టడుగున ఉన్న 20% కుటుంబాలకు చేయూతనిస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా. రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలేందుకు P4 సాధనంగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతోంది. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం, దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమందిని ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళు కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. P4 ద్వారా సాయం పొందే కుటుంబాన్ని బంగారు కుటుంబంగా పిలుస్తారు. తోడ్పాటు అందించే వారిని మార్గదర్శిగా సంబోధిస్తారు. ఆయా కుటుంబాలకు సంపన్నులు తోడ్పాటు అందించేలా ప్రభుత్వం కేవలం సమన్వయం చేస్తుందంతే. సాయం చేసేందుకు నిబంధనల అడ్డుగోడలు ఏమీ ఉండవు. స్తోమత ఉన్న వాళ్ళెవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవచ్చు. ప్రవాసాంధ్రులు కూడా P4లో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎక్కడ ప్రభుత్వం నేరుగా ఆర్థిక అంశాల్లో జోక్యం చేసుకోదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ మాత్రమే ప్రభుత్వ విధి. వీలైనంత మంది ఉన్నత వర్గాల ప్రజలు పేదలకు సాయం చేసేలా ప్రోత్సహిస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనం కూడా మామూలు ఫ్యామిలీస్ని పుట్టాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మన పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలామంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి కానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్. P4 లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా 1,28,00,000 కుటుంబాల సర్వే చేస్తోంది ప్రభుత్వం. కులమతాలకు అతీతంగా నిజమైన పేదలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. బంగారు కుటుంబాల ఎంపికలో పొరపాట్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. GSWS డేటాబేస్, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభ, వార్డు సభల ద్వారా బంగారు కుటుంబాలను ఎంపిక చేస్తుంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట ఉన్నవాళ్లు P4 పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యక్తులకు ఈ జాబితాలో చోటుండదు. 4 వీలర్ ఉన్నా 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న అనర్హులే. మున్సిపల్ పరిధిలో సొంత ఆస్తి ఉన్న వాళ్లను కూడా P4కు ఎంపిక చేయరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయ్యాక సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో వివరాలను పొందుపరుస్తారు. ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను సమృద్ధి బంధనంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ టార్గెట్. బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చే వారి కోసం P4 స్వర్ణాంధ్ర సొసైటీ ద్వారా పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఎవరైనా పోర్టల్లో లాగిన్ కావచ్చు. ఓ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారో దాంట్లో నమోదు చేయవచ్చు. లబ్ధిదారులు, దాతల సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, సచివాలయ స్థాయిలో సొసైటీలు ఏర్పాటు చేస్తారు. P4కు సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి సంబంధమూ ఉండదు. లబ్ధిదారులకు యథాతథంగా ప్రభుత్వ పథకాల సాయం అందుతుంది. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కదులుదాం రండి మనం జన్మభూమికి,
తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అంటూ గతంలో పిలుపునిస్తే దేశ విదేశాల్లో స్థిరపడిన ఎందరో స్పందించారు. సొంతూరి బాగు కోసం నడుం కట్టారు. ఇప్పుడు పేద కుటుంబాలను పైకి తెచ్చే P4కు కూడా అలాంటి స్పందనే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.